అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఈరోజు మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక పరమైన విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మేషరాశి వారు ఏ గుడిని సందర్శిస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయి, అంటే ఒకసారి అడుగు పెట్టగానే వాళ్ళ లైఫ్లో అన్ని చేంజెస్ వచ్చి మంచి జరిగేది ఏదైనా దేవాలయం ఉందంటారా? తప్పకుండా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? ప్రతి ఒక్క రాశికి కూడా ఒక పూర్వజన్మకు సంబంధించినటువంటి ఒక కర్మ అనేటువంటిది యాక్టివేషన్ అవుతుంది. అయితే అది మనం తెలుసుకోవాలి అని అనుకోవడం మన అదృష్టం. అవును. ఈ వీడియో చూసేవారు వారు అదృష్టవంతులు. ఖచ్చితంగా నేనైతే 100% చెప్తాను. ఎందుకంటే మొన్న ఇలాగే ఒక అమ్మాయి అమలాపురం నుండి పాపం ఒక తల్లి ఇలాంటి వీడియోలో నా వీడియో చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి తను వచ్చింది. ఇప్పుడు ఇందాక కూడా ఛత్తీస్గఢ్ నుండి ఒక తల్లి మాట్లాడితే వాళ్ళ కూతురు గురించి వారి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ప్రతి విషయాలను నేను చెప్పేసరికి ఆమె మామూలు షాక్ కాదు. మీరు చెప్తూ ఉంటారు గురువుగారు, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అని మీరు చెప్తారు, చిటిక వేసి మరి చెప్తారు. బట్ నేను అక్కడనే కనెక్ట్ అయినా, నేను మీతో మాట్లాడాలని అనిపించింది. అసలు ఎంతమందితోనో నేను మాట్లాడా, కానీ నిజంగా మీరు సపరేట్, మీరు 100% జెన్యూన్ అని చెప్పి ఆమె మాట్లాడితే, అంటే ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్తాం. వాస్తవానికి కూడా మేషరాశి అనగానే ఇప్పుడు ఇక్కడ ఆ అక్షరము, లా అక్షరము. ఉదాహరణకు అనిలు, అనిరుద్ధు, అదేవిధంగా అంకిత, ఇంకా చూసుకుంటే లక్ష్మి, లక్ష్మణు, లవను, ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు, లక్ష్మి, లేఖ, వీరందరూ మేషరాశి కిందికి వచ్చేవారు. అయితే మనము యూట్యూబ్ ఛానల్లో ఎన్నో చూస్తుంటాం. ఫలానా దేవాలయం అని కానీ, ఫలానా దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని కానీ, లేదా ఫలానా ఫుడ్ రిలేటెడ్ కావచ్చును. మేషరాశి అంటే చాలా మసాలా ఫుడ్ తినాలి అని కానీ, మనము కొత్త ధనాన్ని తినాలి అని కానీ, కొత్తగా ఉండాలని కానీ, లైక్ కొత్త ధనాన్ని కోరుకునేటువంటి వారు మేషరాశి వారు అధికంగా కొత్త ధనాన్ని కోరుకుంటారు. ఇందులో ఇంకా రాహు వీరికి కొంచెం బలంగా ఉంటే వీరికి తిరిగి ఉండదు వీరి జన్మజాతకంలో. మరి 2016లో మేషరాశి వారికి కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఏర్పడ్డాయి 2016లో. అది కూడా లైక్ ఆగస్టు తర్వాత, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వారికి కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఏర్పడ్డాయి. ఇక రీసెంట్గా 2025 మార్చ్, ఏప్రిల్, మే నుండి స్థాన చలనాల, ప్రదేశ మార్పుల, లేదా బ్రేకప్స్ జరగడం కానీ, లేదా నమ్మినటువంటి వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడడం కావచ్చును, సొంత అన్ననో, సొంత అక్కనో, సొంత చెల్లెనో మోసం చేయడం కానీ, ఇంట్లో వాళ్ళకే శత్రువులుగా అవ్వడం కానీ, అసలు ఇంట్లో వీరి అమ్మగారో, వీరి నాన్నగారో వీరి గురించి చెడుగా బయట చెప్పడం కానీ, ఉద్యోగంలో వీరి కొలీగ్స్తో వీరికి కొంత ఇబ్బందులు ఏర్పడడం కానీ, భార్యాభర్తలలో కొంత అనుమానాలు కానీ, వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలలో అవి ముందుకు వెళ్లకుండా ఆగిపోవడాలు కావచ్చును. ఇలా ఎన్నెన్నో కూడా కాలు విరగడము, చెయ్యి విరగడాలు, ఇవన్నీ సత్యాలు. వారు కామెంట్ చేయొచ్చును ఖచ్చితంగా కూడా. సో ఇలా ఇబ్బందులలో ఉండేటువంటి వారికి మరి కర్మ అనేది తీసుకువెళ్ళాలి ఆ గుడికి. ఎన్నోసార్లు గుడికి వెళతాను, అదే గుడికి ఇప్పుడు నేను చెప్పబోయే టెంపుల్స్కు వెళతాను అని చెప్పి ఆగిపోయిన వారు కానీ, ఏదో రకంగా ఆగడం కానీ జరిగి ఉంటాయి. అందులో మొట్టమొదటిది అరుణాచలము. అరుణాచలం దేవస్థానంకు మేషరాశి వారు వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత అనేటువంటిది వీరి జిందగీలో ఖచ్చితంగా ఉంటుంది మార్పు. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఇక రెండవది అత్యంత శుభాలను తెచ్చిపెట్టేటువంటిది గానుగాపూర్. గానుగాపూరు దత్తక్షేత్రం ఏదైతే ఉందో, ఈ దేవాలయాన్ని సందర్శించినటువంటి వారి జీవితము సందర్శించక ముందు, సందర్శించిన తర్వాత అనేటువంటిది వీరి జీవితంలో వారు చూసుకోవచ్చు ఖచ్చితంగా కూడా. సో మరి ఎవరైతే ఇక్కడ ఈ మేషరాశి వారు ఉన్నారో, మనం చెప్పినటువంటి ఇబ్బందులు పడుతూ, బాధలు పడుతూ ఉండేటువంటి వారు కామెంట్లో చూసుకోవచ్చును.
మరి వీరందరికీ కూడా అరుణాచలం కానీ గానగాపూర్ కానీ ఎంతో విముక్తిని మాత్రం తెచ్చిపెడుతుంది. దీని తర్వాత మహా విశేషమైనటువంటిది గోకర్ణ ఓకే. మహాబలేశ్వర్ టెంపుల్. ఎవరెవరు వెళ్ళొచ్చారో కామెంట్ చేయండి. వెళ్ళాలి అనుకొని ఆగిపోయినటువంటి వారు కామెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు కూడా నాకు కాంటాక్ట్ కండి. ఎందుకు అనేది నేను చెప్తా. సో వారి జీవితంలో ఇంకా అద్భుతమైనటువంటి మలుపులు కానీ ఇంకా వారి జీవితంలో మంచి చూడాలి అని అనుకునేటువంటి వారు ఎప్పుడు వస్తుంది అని అనుకునేటువంటి సందర్భమైనా కావచ్చును. తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, ఆ దేవాలయానికి వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత అనేది ఎంత ఖచ్చితంగా చెప్తున్నానో, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా వారు గుర్తుంచుకునేటువంటి విషయం. నాతో మాట్లాడినా చాలు, జస్ట్ నాతో మాట్లాడండి. మీరు మీ జీవితంలో ఒక వెలుగును మీ ఇంటికి తెచ్చుకోండి. ఇంతే, ఇదొకటే విషయం నేను చెప్తాను. అంతే. తప్పకుండా గురుగారు, మేషరాశి వారు ఏ ఆలయాలు సందర్శిస్తే వారికి జీవితం బాగుంటుంది అనేది చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. మహాదేవ్.